తెలంగాణ పురపాలక శాఖ మంత్రి వారికి నమస్కారం. అంటే ఇప్పటివరకు కూడా అధికారికంగా పురపాలక శాఖ మంత్రి ఎవరు తెలియట్లేదు, మాకు తెలియట్లేదు, ప్రజలకు తెలియట్లేదు. ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్, కార్పొరేషన్ ప్రతి అవినీతి అక్రమాల గురించి వాస్తవాలతో తెలియజేసిన కూడా స్పందించలేదు. మొత్తం కరప్షన్, తెలంగాణ రైజింగ్ ఇన్ కరప్షన్ మీరే పెట్టుకున్నారు. తెలంగాణ రైజింగ్ ప్రజలు పెడుతున్నట్టే కరప్షన్ వాస్తవం ఇది. జిహెచ్ఎంసీలో ఉన్న అందరు జోనల్ కమిషనర్లు సోషల్ మీడియాలో వాళ్ళకి ఫిర్యాదు చేసిన కూడా స్పందించలేదు. మరి వాళ్ళు జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు, ఎవరి కోసం తీసుకుంటున్నారు? ఆఫీస్లో ఇన్వాల్వ్ ఇచ్చినా అదే పరిస్థితి, ఆన్లైన్లో పెట్టినా అదే పరిస్థితి, సోషల్ మీడియా ద్వారా ట్విట్టర్ ఎదుగా పెట్టినా అసలు అధికారిక మాధ్యమాలండి వాటి, ప్రభుత్వ అధికారిక మాధ్యమాలు. వాళ్ళ పర్సనల్ నెంబర్కి ఎవరు ఫోన్ చేయట్లేదు. ఇది పరిస్థితి. అంతగా చుట్టూ ఉన్న మున్సిపాలిటీస్ అయితే ఘోరం, విపరీతంగా. అసలు ఒక అవినీతి అక్రమాల గురించి రాస్తున్న కొన్ని పత్రికలు అసలు వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు. అంటే మీడియా అంటే గౌరవం లేదు, జర్నలిస్ట్ అంటే గౌరవం లేదు. మీరు చెప్పారు ఏదో మెడల ఏదో వేసుకొని ఏదో చెప్తున్నారని, ఇదే వేసుకొని చెప్తున్నాం, ఛాలెంజ్ చేస్తున్నాం. మీ కార్యాలయంలో మేము ఇచ్చాము, ఎన్నో ఇచ్చాము చూడండి, దానికి ఇంతవరకు స్పందన లేదు. మళ్ళీ గొప్పగా చెప్తున్నారు తెలంగాణ రైజింగ్ అని, కరప్షన్ లో రైజింగ్ అని మేము అంటున్నాం, ప్రజలు అంటున్నారు. మేము ఇచ్చిన ప్రతి ఒక్క ఫిర్యాదు మేము దానికి కట్టుబడి ఉన్నాం, అన్ని వాస్తవాలు ఇచ్చాము. మీరు ఎందుకు స్పందించట్లేదు? జిహెచ్ఎంసీ మొత్తం కరప్షన్, అక్రమ నిర్మాణాలు, టీజీపీ పాస్ నిబంధనలు ఉల్లంఘించి అన్ని అక్రమ నిర్మాణాలే. ఇంకొకటి హైడ్రా ఏం చెప్తున్నారు? ఫిర్యాదు వచ్చి మా కార్యాలయానికి ఇవ్వండి అని. ముఖ్యమంత్రి గారు న్యాయస్థానానికి గౌరవం ఇవ్వండి, తెలంగాణ ఉన్నత న్యాయస్థానానికి గౌరవం ఇవ్వండి. అక్కడ ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి, పిటిషన్స్ ఉన్నాయి, మావి కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, లోకాయుక్తలో ఉంది, హెచ్ఆర్సీలో ఉన్నాయి. వాటిని ఫస్ట్ పరిష్కారం చేయండి. మీకు గౌరవం ఉంటే, న్యాయస్థానం అంటే గౌరవం ఉంటే, మిస్టర్ హైడ్రా కమిషనర్ గారు ఫస్ట్ హైకోర్టులో ఈ న్యాయస్థానాలలో ఉన్న పిటిషన్లను మీరు స్పందించి వాటిని పరిష్కారం చేయండి. అప్పుడు తెలుస్తుంది మీ యొక్క పనితీరు. ఆఫీస్లోకి వచ్చి మేము నిలబడి అక్కడ ఫిర్యాదు చేస్తే మీరు అప్పుడు ఆలోచిస్తారా? వందల వేలలో ఉన్నాయి. ఫస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను, రామంతపూర్ చిన్న చెరువు, పెద్ద చెరువు ఛాలెంజ్ చేస్తున్నాము. రామంతపూర్ చిన్న చెరువు అక్రమాల వచ్చి తీయండి మీరు. ఎందుకంటే పెద్ద చెరువు వచ్చి ఉన్నత న్యాయస్థానం పోయిన నెలలోనే కొన్ని ఆదేశాలు ఇచ్చింది. ఏం మీరు పాటిస్తున్నారా? ఎవరు పాటిస్తున్నారు చెప్పండి? ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఏది లేదు, అంతా మొత్తం మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంత బక్వాస్ చేస్తున్నారు. హైడ్రా అంటేనే బక్వాస్ అయిపోయింది. నేను ఛాలెంజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఈ రెండు చెరువుల మీద మీరు దృష్టి పెట్టి మీకు ఎన్నోసార్లు తెలియజేశారు. ఈ రెండు చెరువుల మీద మీరు ఒక తీసుకురండి, హైకోర్టు చెప్పినట్టు మీరు న్యాయం చూసాం అంతే. అప్పుడు హైడ్రా అంటే హైడ్రా పద్ధతి తెచ్చుకోవచ్చు, లేదంటే హైడ్రా వల్లగా మిగిలిపోతుంది. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ మీరు పురపాలక శాఖ మంత్రి గారు ఎక్కడ ఉన్నారో వెతికి ఇక్కడ పెట్టండి, మాకు అందుబాటులో ఉంచండి. వేల ఫిర్యాదులు ఉన్నాయి, వాటి మీద వాటిని పరిష్కారం చేయమని చెప్పండి. అప్పట్లో కృష్ణమా ప్రాణ సంకల్పించి